ఇండియా పుట్టుక అరారాతు కొండ మీద మొదలైందంటే నమ్ముతారా? బైబిల్లో ఇండియా గురించి ఉందా అని అడిగితే అందరికీ ఎస్తేరు గ్రంథమే గుర్తొస్తుంది. కానీ ఇండియాలో ఉన్న మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఆదికాండం 9వ అధ్యాయంలో చెప్పినట్టు భూమి మీద జలములు తగ్గినప్పుడు నోవాహు కొడుకులైన హాము, షేము ఇంకా యాపేతు వీరు ముగ్గురు విస్తరించడం ప్రారంభించారు. ఆదికాండం 11వ అధ్యాయంలో చూస్తే వారు తూర్పు వైపు వెళ్ళి ఆసియా ప్రాంతం అంతా విస్తరించారని మనకు అర్థమవుతుంది. బైబిల్ స్కాలర్స్ ఇండియన్స్ యాపేతు సంతతి నుండి వచ్చారని చెప్తారు. యాపేతు కొడుకుల్లో ఒక్కడైన మాదాయి తూర్పు వైపు వెళ్ళి ఇండో ఇరానియన్ ఇంకా ఇండో ఆర్యన్ తెగలకు పితరుడిగా మారాడు. ఈ ఇండో ఆర్యన్ నుండే ఇండియా దేశం వచ్చింది. ఈ ఆర్యులు ఇండియాలో నార్త్ భాగంలో ఇంకా చైనాలో నివసిస్తే నోవాహు కొడుకైన హాము సంతతికి చెందిన కూషు, అరేబియా ఇంకా ఆఫ్రికా దేశాల మీద నుండి సముద్రం మీదుగా అంటే ఇండియన్ కోస్టల్ లైన్ అయిన సౌత్ వైపు వచ్చి వారు స్థిరపడ్డారు. ఇప్పుడు అర్థమైందా నోవాహు ఓడ దగ్గర నుండి ఇండియా వరకు దేవుడు ఎంత అందంగా చరిత్రను నడిపించారో? ఈ విషయాలన్నీ ఆదికాండం 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయాల మధ్యలో రాయబడి ఉంటాయి. వందనాలు.